పూరి జగన్నాథ్ గారు. ఎందుకో మిమ్మల్ని చూడగానే నాకు ఆ 2 టక్‌మని వచ్చేస్తాయి మైండ్‌లోకి. అసలు పూరి గారితో ఎలా భయ్యా పరిచయం మీకు? పూరి గారితో పరిచయం నాకు ఇక్కడ హైదరాబాద్‌లోనే మనకి అక్కడ ఎల్లారెడ్డిగూడలో కేఫ్ ఉండేది. ఆ! అక్కడ నేను ఫస్ట్ తనని కలిసాను. సారీ ఎల్లారెడ్డిగూడ కాదు, కృష్ణానగర్‌లో. హ్మ్. కృష్ణానగర్‌లో వీళ్ళు అక్కడ పొట్టివేరే గారని అప్పుడు అవును తెలుసు నాకు. ఆర్టిస్ట్ ఉండేవారు కదా! ఆయన ఎస్టీడీ బూత్. ఆ సందులో ఉండేవారన్నమాట వీళ్ళు. హ్మ్. నేను అప్పుడు మధురా నగర్‌లో ఉండేవాడినన్నమాట. అప్పుడు ఇటుపక్క వచ్చినప్పుడు చాయ్ తాగడానికి అక్కడ కృష్ణానగర్‌లో కేఫ్‌లో ఉన్నప్పుడు అక్కడ పరిచయం అయ్యాడు తను. ఆ పరిచయం అంటే వాళ్ళంతా ఆల్రెడీ వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళందరూ ట్రైనింగ్ 86, 87 బ్యాచ్. మొత్తం అంతా. ఆ తర్వాత కలిసి స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే అందరం అలా షేర్ చేసుకునేవాళ్ళం. అప్పుడు తనకు ఒకసారి ఒక సింగిల్ ఎపిసోడ్ ఏదో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది తనకి. వచ్చినప్పుడు దానిలో నన్ను హీరోగా పెట్టాడు ఓహ్! తను. ఆ తర్వాత కూడా చాలా టెలిఫిల్మ్స్ వాటిలో కూడా నన్ను మెయిన్ లీడ్గా పెట్టి తను తీసేవాడు అనమాట. అదే టైంలోనే ఏదో ఒక ప్రత్యూష నక్షత్రం అని చెప్పి ఒక 2 సింగిల్ ఎపిసోడ్స్ ఉంటే వాటికి మ్యూజిక్ చేస్తారా అని చెప్పి దానికి ఒక సాంగ్ కూడా చేయించాడు నాతో. అది ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ అదే. ఓకే. అది ప్రత్యూష నక్షత్రం. ప్రత్యూష నక్షత్రం దాని పేరు. సింగిల్ ఎపిసోడ్ అనమాట. ఆ తర్వాత మళ్ళా నాకు జెమినీ టీవీలో ఈ యాంకరింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఎవర్స్ లవింగ్ లీవ్ అవి వస్తా చిన్నగా. తర్వాత ఆ జర్నీ అలా కొనసాగింది. ఆ జర్నీ అంటే మీతో ఒకసారి పరిచయం అయిపోతే సచేంత వరకు ఇంకా కంటిన్యూ అవ్వాల్సిందే. అంతే అంటే దీన్ని మనస్ఫూర్తిగా నమ్మితే అంత వాళ్ళతో పాటు అలాగే ట్రావెల్ చేస్తాను నేను. అంటే స్వార్థం ఉండదు అంటారు ఫ్రెండ్షిప్లో. ఇప్పుడు కూడా స్వార్థం ఉండకుండా ట్రావెల్ చేయగలిగితే అది మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది బేసిక్. అయితే పూరి జగన్నాథ్ గారి కెరియర్కి మొదటి హీరో మీరేనంటారు. నేను డెఫినెట్గా, ఎందుకంటే ఆ సింగిల్ ఎపిసోడ్స్ అన్నింటిలో నేనే చేశాను హీరోగా. ఎన్ని ఎపిసోడ్ చేసి ఉంటారు? చాలా ఉంటాయి. తను అప్పట్లో చాలా చేశాడు తను వాటన్నిటిలో. అండ్ అప్పుడు ఈ జెమినీలోను దేంట్లోనూ టీవీ సీరియల్స్కి వాళ్ళు కాల్ ఫర్ చేసినప్పుడు ఒక 3 సబ్జెక్టులు సబ్మిట్ చేశాడు. జెమినీకే డీడీకో సబ్మిట్ చేసినప్పుడు ఆ సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో ఆర్టిస్ట్ లిస్ట్ కూడా ఇవ్వాలి కదా. అందులో హీరో అన్న పేరు వచ్చినప్పుడు నా పేరు రాసి పెట్టి 3 సబ్జెక్టులు సబ్మిట్ చేస్తే ఆ 3 కూడా రిజెక్ట్ అయ్యాయి. 3 సబ్జెక్టులు. ఓకే. తర్వాత ఆ 3టిని సినిమా తీశాడు. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, తర్వాత బద్రి, ఇంకోటి ఏదో అమరాల తమిళమ్మాయి. ఈ 3 అమరాల తమిళమ్మలో గేమ్ అప్పుడు బాక్సింగ్ కాకుండా ఇంకేదో పెట్టాడు అనమాట. ఓకే. ఈ 3 రిజెక్ట్ అయ్యాయి. అక్కడ ఈ 3 రిజెక్ట్ అయ్యి 3 ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాబోయ్. నాకు ఈ బద్రి స్టోరీ ఫస్ట్ అమీర్పేటలో అనుపమ హోటల్ ఉంది. అవును. మధ్యాహ్నం ఇద్దరు అక్కడ బిర్యానీ తింటుంటే ఆవిడ ఈ స్టోరీ ఒకటి సబ్మిట్ చేశాను రా, ఇందులో ఒక ఉంటాడు హీరో, ఆడికి 2 అమ్మాయిలు ఇది అని చెప్పాడు ఆవిడ. అది రిజెక్ట్ అయింది సబ్జెక్ట్. అది బా కొన్ని గమ్మత్తుగా నిజంగా హిస్టరీ ఎలాగా మారుతుంది. కానీ ఏం మాట కాబట్టి అప్పుడు తను ఇంటి దగ్గర నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, లేకపోతే ఇక్కడ తను ఏదో అప్పుడు చేసేవాడు, తను వర్క్స్ అవి చేసేవాడు, డిజైనింగ్ వర్క్స్ అవి చేసేవాడు. అప్పటికి రామ్ గోపాలం గారి దగ్గర జాయిన్ లేదు, ఇవన్నీ లేదు. ఆ డబ్బులతో ఎవ్రీ సండే హ్యాబిట్స్ వెళ్ళేవాళ్ళం. హ్యాబిట్స్లో అక్కడ రోడ్డు మీద పుస్తకాలు పెట్టి అమ్మేవారు కదా, ఆ పుస్తకాలు కొనుక్కొచ్చి అట్లా బాగా చదివేవాడు అబ్బా హోంవర్క్. అప్పుడే స్క్రిప్ట్స్ ఎన్ని స్క్రిప్ట్స్ ఉండేవో, ఇంత కట్టలు ఉండేవి తన దగ్గర. పూరి ఒకటి 2 సినిమాలు నాకు బాగా గుర్తు. పార్దు అని ఒక సినిమా, పాండు సుమన్ గారితో అనుకుంటాను స్టార్ట్ అయ్యి పూజ జరిగి రికార్డింగ్ అయ్యి కూడా అయిపోయింది. తర్వాత కృష్ణ గారితో తిల్లానా అని ఒక సినిమా, అది కూడా పూజ అన్నపూర్ణేశ్వరి గ్రాండ్గా జరిగింది, అది అయిపోయింది. కానీ అసలు ఆ టైంలో ఇప్పుడు మీరందరూ కూర్చుంటారు కదా, మైండ్ సెట్ ఏంటి, లైఫ్ చాలా ధైర్యవంతుడు అబ్బా అతను, చాలా ధైర్యవంతుడు. ఎందుకంటే ఫైటర్. బద్రి సినిమా వచ్చింది తనకు ఆఫర్. బద్రి సినిమా రిలీజ్ అయిన రోజు ఫ్లాప్ టాక్ సినిమా ఫిలిం నగర్లో ఆఫీసు, విజయలక్ష్మి త్రివిక్రమరావు గారి అక్కడ. ఆ ఆఫీస్లో బయట గడ్డిలో కూర్చున్నాం అనమాట. అరౌండ్ 4 o'clock ఆ టైంకి కూర్చుంటే డిమ్గా ఉన్నాడు మనిషి. అన్నాగా నాకు బాధ అనిపించింది, ఎందుకంటే అంత కష్టపడి చేసిన ప్రాజెక్టు ఫ్లాప్ టాక్ వచ్చింది సినిమా, అది ఇది అని చెప్పి అనుకుంటూ అన్న ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్న. ఏముందిరా మళ్ళీ మొదలు పెట్టా 0 నుంచి అన్నాడు. కరెక్ట్గా 2 రోజుల తర్వాత సినిమా స్వరూపం మారిపోయింది. అసలు మామూలుగా కాదు, జనాలు పూనకు వచ్చినట్టు చూస్తున్నారు. ఇక్కడ చూసిన నందా బద్రి, నువ్వు నందా అయితే నేను బద్రి పేరు పేరు అవుతా డైలాగు. అస్సలు ఇంకా అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు. బట్ మళ్ళీ సెకండ్ సినిమా ఫ్లాప్, మళ్ళీ బాచి ఫ్లాప్, మళ్ళీ ఇట్లు శ్రావణ సంబంధించి మళ్ళీ రీస్టార్ట్.
అలా మనోడి కెరియర్ ఎప్పుడు కూడా ఇలా పడుతుంటది, మళ్ళీ అంతే బలంగా లేస్తాడు పైకి, ఎంత లోపలికి పడితే అంత అంత పైకి బలంగా వెళ్తాడు. లేస్తాడు. చాలా ధైర్యవంతుడు, బేసిక్గా చాలా ధైర్యవంతుడు. అప్పుడు బాచి పాటకు కూడా మళ్ళీ మీకు ఇచ్చినప్పుడు ఆ, అప్పుడు ఫస్ట్ పాట కూడా ఫస్ట్ హీరో మీరే, అంతేగా. ఆ పాట కూడా మీరే ప్లేబ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ సాంగ్ అది నాకు బాచి. ఉమ్. లక్ష్మి అసలు మీలో ప్లే బ్యాక్ సింగర్ ఉన్నాడని చూసా, అంటే బిగినింగ్ నుంచి తను చూస్తున్నాడు కదా, చూస్తున్నాడు కాబట్టి తను చేశాం కదా ప్రత్యూష నక్షత్రం దగ్గర నుంచి. నేను పాటలు పాడతాను తెలుసు, వచ్చింది దానికోసం తెలుసు, నా వాయిస్ అంటే బాగా ఇష్టం తనకి. సో ఆ రకంగా తను నేను ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తాను రా అనేవాడు, నాకు అవకాశం వస్తే చేస్తాను అనేవాడు. కానీ బద్రి సినిమాలో ఏంటంటే కొంచెం పెద్ద సినిమా కదా, దాంట్లో అవకాశం రాలేదు బేసిక్గా. నెక్స్ట్ బాచిలో అన్నాడు, ఈ 5 పాటల్లో చక్రి కూడా ఫస్ట్ సినిమాది. మేము ఇద్దరం పూరి జగన్నాథ్, నేను ఎల్లారెడ్డి కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు మన సత్యదేవ్ ఉన్నాడు కదా, ఇప్పుడు దసరా రైటర్. అవును తెలుసు. సత్యదేవ్ తీసుకొచ్చాడు, సత్యదేవ్ జంగా. సత్యదేవ్ జంగా చక్రిని తీసుకొచ్చాడు ఆ రోజు.